దివ్య ప్రియతముని కృపా విశేషం వలన గాడ్ స్పీక్స్ అనే మహాగ్రంథాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా మొట్టమొదటి చాప్టర్ మధ్యలో మనం ఉన్నాం. మొత్తం గాడ్ స్పీక్స్ గ్రంథంలో బాబా వాడబోయేటువంటి పదాలను, ఆ పదాల అర్థాన్ని ఇక్కడ పరిచయం చేశారు బాబా ఈ చాప్టర్లో. ముందుగా ఒక్క విషయం మీకు మనవి చేసి అప్పుడు నెక్స్ట్ పేరాలోకి వెళదామండి. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ మనందరం చదువుకున్నాం, విన్నాం కూడా. స్టే విత్ గాడ్, ఆ గ్రంథంలో గాడ్ స్పీక్స్ గురించి ప్రత్యేకించి ఒక విభాగం రాశాడు. దానిలో బాబా అన్నారు, హీ హెస్ గివెన్ లైఫ్ టు మై బుక్ గాడ్ స్పీక్స్. అంటే ఆయన స్వయంగా బాబా అన్నారు, నా గాడ్ స్పీక్స్ పుస్తకానికి వాడి ప్రాణం పోశాడన్నారు. అంటే ఎంత గొప్ప సర్టిఫికెటో మనం ఊహించుకోవచ్చు. దానిలో ఈ 3 శరీరాలు ఎందుకు అవసరమైనవి అనేది చక్కగా అతను ఒక ఉదాహరణ ద్వారా చెప్పాడు. అది మీకు మనవి చేయాలని జ్ఞాపకం వచ్చింది ఈరోజు. మన మాస్టర్ ఉన్నారు, ఆయన రోజు సైకిల్ మీద సెంటర్కి వస్తారు. ఆయనకి మంచి కారు మీద అలాగా తిరిగితే బాగుండును అని అనిపించింది. సో ఆయన మనవడు వెంటనే ఒక 20 లక్షలు ఆ కారు కంపెనీ వాడు డబ్బు కట్టేసి కారు డెలివరీ అయిపోయింది. ఆయన గేట్లో తెల్లారు లేచేటప్పుడు కారు ఉంది అక్కడ. ఆయన వెళ్ళిపోగలడు. ఆయన మేరాబాద్ వెళ్ళిపోవాలంటే వెళ్ళలేడు ఆయన. ఎందుకని? పెట్రోల్ పోస్తే కానీ అది కదలదు, అది కారు వచ్చేసింది. సో పెట్రోల్ పోసేశాడు ఆయన. అంచేత ఒక ఆకారం అవసరమైంది, దాన్ని నడపడానికి ఒక ఇంధనం అవసరమైంది, దాన్ని నియంత్రించడానికి ఇంకొకరు కావాల్సి వచ్చింది, వాడు డ్రైవర్. కాబట్టి కారు కావాల్సిందే, కానీ ఆ కారును ఉపయోగించుకోవాలి అంటే దానికి ఒక ఇంధనం కావాలి, దాన్ని నడిపే డ్రైవర్ కావాలి. అక్కడ ఫ్రాన్సిస్ ఏం చెప్పాడంటే, ఆ కారు స్థూల శరీరము, దానంతటది కదలలేదు, అది అలా ఉంటుంది అంతే. అది కదా ఉట్టి స్థూల శరీరం. మనం ఏం చేస్తాం, గంట 2 గంటలు చూసి దహనం చేసేస్తాం మనం కదా. ఉట్టి స్థూల శరీరం అది దాన్ని కాపాడుకోవడమే చేత కాదు దానికి కదా. లోపల సూక్ష్మ శరీరం ఉన్నంత వరకే దీని గౌరవాలు మర్యాదలు అన్నీ కదా. లోపల స్థూల శరీరం ఖాళీ అయిపోతే ఎందుకు కొరగాదు ఈ స్థూల శరీరం, దాన్ని అదే రక్షించుకోలేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ఈ 3 శరీరాలు చూసారా, కారు ఉపయోగించుకోవాలంటే కారు ఉండాలి కరెక్టే, కానీ దాన్ని నడపడానికి ఇంధనం ఉండాలి, నియంత్రించడానికి ఒక డ్రైవర్ ఉండాలి. కారు స్థూల శరీరము, పెట్రోలు సూక్ష్మ శరీరము, ఆ డ్రైవరు మానసిక శరీరము. ఈ 3 కలిసి ఒక పని చక్క పెట్టుకోవాలి. ఆత్మ ఈ ప్రయాణం చేసేలాగా, గమ్యం చేరుకునేలాగా ఇవి దోహదం చేస్తాయి, ఈ 3 కలిసి. అయితే వీడికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దాని గురించి ఎరుకుండొచ్చు. ఒకసారి కారు మీదే ధ్యాస పెట్టచ్చు, ఒకసారి పెట్రోల్ మీదే ధ్యాస పెట్టచ్చు. ఇది ఇంతంత ఖర్చు అయిపోతుంది, ఇది 10 కిలోమీటర్లు కూడా రావట్లేదని వరి అయిపోవచ్చు. ఇంకొకసారి డ్రైవర్ మీద ధ్యాస పెట్టచ్చు. కానీ 3 కలిసే వాడుతున్నాడు వీడు ధ్యాస, అతను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా. అలాగే మన ఎరుక స్థూల శరీరం గురించి ఉండొచ్చు, సూక్ష్మ శరీరం గురించి ఉండొచ్చు, మానసిక శరీరం గురించి ఉండొచ్చు. కానీ ఈ 3 కూడా వాడుతూనే ఉంటాడు. ఇక మనం నెక్స్ట్ పేరాలోకి వెళదామండి. Soul in its stone form experiences itself as stone. రాతి రూపంలో ఉన్న ఆత్మ తాను రాయిని అనే అనుభవాన్ని పొందుతుంది. మనం నిన్న చెప్పుకున్నాం, ఏ దేహమునైతే దాలుస్తుందో ఆ దేహముతో తాదాప్యము చెందుతుంది ఆత్మ. అంటే అదే నేను అనుకుంటుంది. అకార్డింగ్లీ ఇన్ డ్యూ కోర్స్ the soul experiences and feels that it is metal, vegetable, worm, fish, bird, animal, man or women. అదే విధంగా కాలగమనంలో ఆత్మ తాను లోహాన్ని అని, వృక్షాన్ని అని, క్రిమిని అని, చేపను అని, పక్షిని అని, జంతువును అని, పురుషుడు లేదా స్త్రీని అని అనుభవాన్ని, భావనను పొందుతుంది. అంచేత ఆ రూపం దాల్చగానే ఆ రూపమే నేను అనుకుంటుంది. నేను చెప్పుకున్నాం, మనం ఒక కారులో వెళ్ళినప్పుడు కారుకు పెట్రోల్ అయిపోతే నా కారుకి పెట్రోల్ అయిపోయింది అంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాం, నా కాలుకి దెబ్బ తగిలితే నా దేహానికి దెబ్బ తగిలింది, కానీ నాకు దెబ్బ తగిలింది అంటున్నాను నేను. నిజానికి నేనేమనాలి, నా దేహానికి దెబ్బ తగిలింది అనాలి. అలా అంటల్లా, దేహమే నేను
అనుకుంటూ ఉన్నాం. whatever be the type of gross form and whatever be the shape of the form, the soul spontaneously associates itself with that form, figure and shape and experiences that it is itself that form, figure and shape. ఆ స్థూల రూపం ఏ రకానికి చెందినదైనా, దాని ఆకారం ఏదైనా, అది చిన్న కరోనా లాంటి కంటికి కనిపించిన వైరస్ అవ్వచ్చు, లేక పెద్ద జురాసిక్ పార్క్లో కనపడినట్టుగా డైనోసార్ అవ్వచ్చు, ఎలాంటి ఆకారం అవ్వచ్చు కాక, ఏదైనప్పటికీ ఆ స్థూల రూపం ఏ రకానికి చెందినదైనా, దాని ఆకారం ఏదైనా, ఆత్మ ఆ రూపంతోనూ ఆ ఆకృతితోనూ ఆ ఆకారంతోనూ అప్రయత్నపూర్వకంగా సహచర్యం చేసి తానే ఆ రూపం, ఆ ఆకృతి, ఆ ఆకారం అనే అనుభవాన్ని పొందుతుంది. When the soul is conscious of the subtle body, then the soul experiences that it is the subtle body. ఇది స్థూలములో ఉన్నంత వరకు పైపేరాలో చెప్పుకున్నాం. మరి వాడికి సూక్ష్మ శరీరము యొక్క ఎరుక వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమిటో చెప్తున్నారు ఇక్కడ. ఆత్మకు సూక్ష్మ శరీరము యొక్క ఎరుక ఉన్నప్పుడు తాను సూక్ష్మ శరీరాన్ని అనే అనుభవాన్ని పొందుతుంది. స్థూలం ఎలాగైతే ఉందో సూక్ష్మంలో కూడా అంతే. When the soul becomes conscious of the mental body, then the soul experiences that it is the mental body. అలాగే ఆత్మకు మానసిక శరీరం యొక్క ఎరుక ఉన్నప్పుడు తాను మానసిక శరీరాన్ని అనే అనుభవాన్ని ఆత్మ పొందుతుంది. It is only because of impression that the soul without form, the infinite soul, experiences that it is veritably a gross body or a subtle body or a mental body. ఏ రూపము లేని అనంతమైన ఆత్మ కేవలము సంస్కారముల కారణంగానే తాను నిజంగా ఒక స్థూల శరీరాన్ని, లేదా ఒక సూక్ష్మ శరీరాన్ని, లేదా ఒక మానసిక శరీరాన్ని అనే అనుభవాన్ని పొందుతుంది. ఇక్కడ సమప్ చేసేసారు బాబా. పైనుంచి అంతా చెప్పుకొచ్చి ఏమన్నారు? సంస్కారాలే మూల కారణము. నాకు స్థూల సంస్కారాలుంటే నేను స్థూల శరీరాన్ని అనే అనుభవాన్ని పొందుతాను. నాకు సూక్ష్మ సంస్కారాలు ఉంటే నేను సూక్ష్మ శరీరాన్ని అనే అనుభవం పొందుతాను. నాకు మానసిక సంస్కారాలు ఉంటే నేను మానసిక శరీరాన్ని అనే అనుభవం పొందుతాను. మనం ఉదాహరణ చెప్పుకున్నాం. ఇక్కడ పచ్చని కళ్ళద్దం పెట్టుకుంటే ప్రపంచం అంతా పచ్చగా కనపడుద్ది నాకు కదా. పసుపు రంగు కళ్ళద్దాలు పెట్టుకుంటే ప్రపంచం అంతా పసుపు రంగుగా కనపడుద్ది. కారణం ఏది? ఈ కళ్ళద్దాలు. అది బాబా చెప్తున్నారు. మరొక సందర్భంగా బాబా చెప్పారు, నేనిచ్చినటువంటి ఆధ్యాత్మిక వివరణలన్నీ కూడా సంస్కారాలు అనే పునాది మీద నిర్మింపబడ్డాయి. స్పష్టంగా బాబా చెప్పేశారు, సంస్కారాలే నా వివరణల యొక్క పునాది. దాని మీదే మొత్తం నిర్మాణం అంతా. భవనం ఎంత పెద్దదైనా ఇటుకే వాడతాం కదా. ఎక్కువ ఇటుకలు వాడతాం, తక్కువ ఇటుకలు వాడతాం, కానీ ఇటుకే. అలాగే నేను ఇచ్చిన వివరణలు చిన్నదైనా పెద్దదైనా సంస్కారము మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పారు. అదే ఇక్కడ నిజంగా చెప్తున్నారు. ఆ సంస్కారాలే బోల్డ్లో ఇచ్చారు చూడండి. ఇట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఇంప్రెషన్ అని బోల్డ్లో పెట్టారు ఇక్కడ. ద సోల్ వైల్ ఎక్స్పీరియన్సింగ్ ది గ్రాస్ వరల్డ్ త్రూ గ్రాస్ ఫార్మ్స్ అసోసియేట్స్ విత్ and dissociates from innumerable gross forms. స్థూల ప్రపంచం యొక్క ఎరుక కలిగి తద్వారా స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆత్మ ఈ స్థూల రూపాలతో అది జత కలుస్తూ ఉంటుంది. ఉదాహరణకు మొట్టమొదటి రాతి రూపంతో అది సాంగత్యం చేస్తుంది. మళ్ళీ దాన్ని వదిలేసి ఖనిజ రూపంతో సాంగత్యం చేస్తుంది. మళ్ళీ దాన్ని వదిలేసి వృక్ష రూపం కదా, క్రిమి, చేప, ఇలా అది సహవాసం కలుస్తూ ఉంటుంది, విడిపోతూ ఉంటుంది. ఆత్మ స్థూల రూపాల ద్వారా స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తున్నప్పుడు అసంఖ్యాకమైన స్థూల రూపాలతో సాహచర్యం చేస్తూ వేరుపడుతూ ఉంటుంది. ది అసోసియేషన్ విత్ అండ్ డిసోసియేషన్ ఫ్రమ్
గ్రాస్ ఫార్మ్ ఆర్ టర్మ్డ్ బర్త్ అండ్ డెత్ రెస్పెక్టివ్లీ. ఈ స్థూల రూపాలతో సహచర్యం చేయడాన్ని జననము అంటాం. ఆ స్థూల రూపంతో వేరుపడడాన్ని మరణము అని పిలుస్తూ ఉంటాం. ఇంతే, ఇంతకంటే ఏం కాదు జననం మరణం అంటే. ఆ స్థూల రూపముతో సహచర్యం చేయడము జననము, దాన్ని విడిచిపెట్టేయడము మరణము. ఇట్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఇంప్రెషన్స్ దట్ ది ఇటర్నల్ ఇమ్మోర్టల్ సోల్ existing in reality without births and deaths has to experience births and deaths innumerable time. బాబా చెప్తున్నారు, వాస్తవానికి చావు పుట్టుకలు లేని శాశ్వతమైన అమరమైన ఆత్మ కేవలము సంస్కారముల కారణంగానే అసంఖ్యాకమైన పర్యాయాలు జనన మరణాలను పొందవలసి వచ్చింది. సంస్కారాలకి ఎంత ప్రధానమైన పాత్రని ఇస్తున్నారు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఆ సంస్కారాలే లేకపోతే పుట్టుక లేదు, ఆ సంస్కారాలే లేకపోతే చావు లేదు. అందుకే బాబా అనేక సందర్భాలలో చెబుతూ ఉండేవారు, ఒకే ఒక్క నిజమైన జననము ఉంది, ఒకే ఒక్క నిజమైన మరణము ఉంది. పరమాత్మ నుంచి ఆత్మ వేరుపడము ఆత్మ యొక్క జననము, తిరిగి పరమాత్మలో కలిసిపోవడము ఆత్మ యొక్క మరణము. మిగిలినవన్నీ జననము కాదు, మరణము కాదు, నిద్రతో సమానము అన్నారు. నిద్రకి మరణానికి తేడా ఏమిటట? నిద్రలో అదే శరీరంతో లేస్తాడు కాబట్టి నిద్రపోగానే పిల్లలందరూ ఏడవరు, మా నాన్న ఏడిపోయాడని, పొద్దున్న లేస్తాడని తెలుసు వాళ్ళకి. కానీ మరణించినప్పుడు మాత్రం ఏడుస్తారు, ఎందుకని మళ్ళీ లేవడవుతాను. బాబా ఏమన్నారు తేడా? నిద్రలో అదే శరీరంతో లేస్తాడు, మరణంలో మరొక శరీరంతో లేస్తాడు. ఇది ఒకటే తేడా అన్నారు నిద్రకి మరణానికి. కానీ మానవుడు మాత్రం మరణానికి భయంకరమైనటువంటి ఆ బ్లోఅప్ ఇస్తాడు, నిద్రకి పెద్ద అంతగా గాబరా పడ్డాడు. నిజానికి రెండు ఒకటే అన్నారు. వైల్ ద సోల్ హ్యాస్ టు అండర్గో దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇన్యూమరబుల్ బర్త్స్ అండ్ డెత్స్ బికాస్ ఆఫ్ ఇంప్రెషన్స్, it is not only to experience the gross world, which is a shadow of the oversoul and which is false, but together with it the soul also has to experience the happiness and misery, virtue and vice of the gross world. మనము హోటల్కి వెళ్ళి ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాం అనుకోండి, ఆ ఇడ్లీ ఒకటే తేడు, దానికి కూడా పొడి 2 పచ్చళ్ళు తెస్తాడు, తప్పదు అది. అలాగే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, సంస్కారముల కారణంగా ఆత్మ అసంఖ్యాకమైన జనన మరణ అనుభవాలను పొందాల్సి ఉన్నప్పుడు అది పరమాత్మ యొక్క నీడ మరియు అసత్యము అయిన స్థూల ప్రపంచము యొక్క అనుభవాన్ని పొందడమే కాకుండా దానితో పాటు స్థూల ప్రపంచానికి సంబంధించిన సుఖదుఖాలను పాపపుణ్యాలను కూడా అనుభవించాల్సి వస్తుంది. ఇతను కోరుకోలేదేవి, కానీ తప్పదు. ఏసీ కొన్నామండి ఇవాళ, అబ్బా గొప్ప హాయిగా ఉందండి, ఇంత హాయిగా ఎప్పుడు లేదు ఈ సమ్మర్లో అనుకుంటాం. కానీ మన్నాడు రిపేర్ వచ్చింది, రిపేర్ రాగానే ఫోన్లు హడావుడి, చచ్చిపోతున్నామని. ఏసీ ఎవడు రాడు, అసలు పలకడు. వాడు ఫోన్ చేస్తే వాడు పలకడు, 10 సార్లు చేస్తాం, ఆఖరికి వెళ్ళి వాడి మీద కేకలేసేస్తాం. వాడు వస్తాడు, వచ్చి ఏదో చేస్తాడు, మళ్ళీ పనిచేయదు. ఇది కొన్న దగ్గర నుంచి తలనొప్పినండి అంటాడు. ఇది ఏమైంది? మనం కొనుక్కున్నది ఒకటే, కానీ అది దాని కూడా ఇన్ని సమస్యలని వెంట తెచ్చింది. ఈ స్థూల ప్రపంచంతో అనుభవం అనుకున్నాం కానీ అది సుఖదుఖాలని తెచ్చింది, పాపపుణ్యాలని తెచ్చింది. ఇవన్నీ కూడా మనం అనుభవించి తీరవలసినదే. ఇట్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఇంప్రెషన్స్ దట్ ద సోల్ విచ్ ఈజ్ బియాండ్ అండ్ ఫ్రీ ఫ్రమ్ హ్యాపీనెస్ అండ్ మిజరీ, వర్చ్యూ అండ్ వైజ్ has necessarily to undergo experiences of misery and happiness, vice and virtue. ఆ ఏసీయే లేకపోతే ఏ గొడవ లేదు, వీడికి హాయిగా, వీడికి అలవాటైపోయింది. ఇది ఫ్యాన్ విసురుకుంటూ పడుకుని ఉండేవాడు. ఇప్పుడు కోపాలు తాపాలు, వాళ్ళ మీద కేకలేయడాలు, ఇవన్నీ వచ్చేస్తాయి. అదే ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. సుఖదుఖాలకు పాప పుణ్యాలకు అతీతంగా స్వేచ్ఛగా ఉండే ఆత్మ కేవలం ఈ సంస్కారాల కారణంగా సుఖదుఖాలను పాపపుణ్యాలను తప్పనిసరిగా అనుభవించాల్సి వస్తుంది. కేవలం సంస్కారాలే, దాన్నే దోషిగా చూపెట్టుకుంటూ వస్తున్నారు. అదే కారణము
Now, this much is established, that the experiences of births and deaths, happiness and misery, virtue and vice are experienced only by the gross form of the soul while experiencing the gross world. But the gross form of the soul is a shadow of the soul, and the gross world is a shadow of the over soul. మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు బాబా, మనకు గుర్తుందో లేదో అని. ఇప్పటి వరకు నిర్ధారించబడింది ఏమిటయ్యా అంటే, ఆత్మ స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆత్మ యొక్క స్థూల రూపం మాత్రమే జనన మరణాలు, సుఖదుఖాల, పాపపుణ్యాల అనుభవాలను పొందుతుంది. ఆత్మ కాదు, అది ఆత్మ యొక్క ఈ స్థూల రూపం మాత్రమే ఇది అన్ని పొందుతూ ఉంది. కానీ ఆత్మ యొక్క స్థూల రూపం ఆత్మ యొక్క నీడయే, స్థూల ప్రపంచం పరమాత్మ యొక్క నీడయే. మనం చెప్పుకున్నాం కదండి, నిన్న చెప్పుకున్నాం. అది అంటే ఒక కళ మరొక కళతో ఈ రెండు కలిపి ఇంటరాక్ట్ అయిన రెండు కళలే, రెండు వేస్టే అని చెప్తున్నారు. Thus all the experiences of births and deaths, virtue and vice, happiness and misery experienced by the soul are nothing but the experiences of shadow. ఒక నీడ మరొక నీడతో బోలుడు కాలక్షేపం చేసింది, ఏమైనా ఉపయోగం ఉందా? అది నీడే, వచ్చేది కూడా నీడే అని చెప్తున్నారు. ఈ విధంగా ఆత్మ అనుభవించే జనన మరణాల, పాపపుణ్యాల, సుఖదుఖాల అనుభవాలన్నీ నీడ యొక్క అనుభవాలే తప్ప మరేమీ కాదు. హెన్స్ ఆల్ దట్ ఈస్ దస్ ఎక్స్పీరియన్స్డ్ ఈజ్ ఫాల్స్. ఈ విధంగా అనుభవింపబడినదంతా అసత్యమే. ఒక కళ వచ్చిందండి నాకు ఒకసారి, అది మీకు మనవి చేస్తాను, ఎందుకంటే మనకు అర్థమైంది అన్నమాట. నేను బ్యాంకులో పనిచేశాను. సో కళల్లో కూడా బ్యాంకే వస్తూ ఉంటుంది, మనకు ఉన్న జాడ్యం అది. ఒకసారి నేను ఏదో పెద్ద బ్రాంచ్కి మేనేజర్గా చేస్తూ ఉన్నాను. సడన్గా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఇన్స్పెక్షన్కి వచ్చారు. ఓ పెద్ద టీం, ఓ పెద్ద ఈ కళలో ఇదంతా వాళ్ళు కారులో దిగడం, సూట్లు, బ్రీఫ్ కేసులు పట్టుకుని వచ్చారు. వచ్చి మీ కోశాగారం, చెస్ట్ అంటాం, అది వెరిఫై చేయాలి అన్నారు. మరి ఇన్స్పెక్షన్కి వస్తే చెయ్యాలి కదా. అయితే చాలా డబ్బు ఉంది దాని నిండా, రోజు కొంతే అవుద్ది వాళ్ళు లెక్క పెట్టడం. ఆ కొంత లెక్క పెట్టేశారు. లెక్క పెట్టేసి సాయంత్రం తాళాలు వేసేసి, సీళ్లు వేసేసి, సంతకాలు పెట్టేసి ఆ తాళాలు నా చేతికి ఇచ్చారు. పొద్దున్నే 10 గంటలకు మళ్ళీ మొదలు పెడదామన్నారు. 10ంటికి వచ్చాను. తాళాలు వాళ్ళు ఎదురుగుంటానే తీసి ఓపెన్ చేస్తే అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉంటే నా గుండె జారిపోయింది. అంటే ఇది ఎంత కళ్ళలో గుండె జారిపోయింది. ఎందుకని ఇది చిన్న విషయం కాదు ఇది కదా, ఎన్ని వందల కోట్లు ఉంటుందో అది. పైపెచ్చి తాళాలు నా దగ్గర ఉన్నాయి, వాళ్ళు సీల్ వేసి ఉన్నాయి. అడుగుతున్నారు, అడిగితే నాకేం తెలియదు అంటున్నాను నేను. వాళ్ళు ఫోన్ చేసేస్తున్నారు, పోలీస్కి ఫోన్ చేశారు, గవర్నమెంట్కి ఫోన్ చేశారు, రిజర్వ్ బ్యాంక్ ఫోన్ చేశారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఫోన్ చేశారు, అన్నీ అయిపోతున్నాయి. బాబా ఫోటో ఉంది, నవ్వుతున్నాడు ఆయన. బాబా ఏమిటిది ఇలా అయిపోతుంది అంటున్నాను. నవ్వుతున్నాడు అంతే, ఏం మాట్లాడటంలే. సరే నేను వచ్చేసినారు, పోలీసులు కూడా వచ్చేసారు, ఆ సైరన్ అది వచ్చేసింది, పోలీసులు వచ్చేసారు, దిగిపోతున్నారు. అంటే ఇది నిజంగానే ఇంత యాంగ్జైటీ, ఇంత వర్రీ అయిపోతుంది, చెమటలు పట్టేస్తున్నాయి, ఇదంతా. బాబా మాత్రం నవ్వుతున్నాడు నేను. సరే అలా నవ్వుతూ ఉండగా నా వైఫ్ పిలిచింది, పిలిచేటోడికి లేచిపోయాను. అంటే ఏం జరిగింది ఇక్కడ? చాలా హైరాణ పడిపోయాం. జీవితంలో కనీ విని ఎరగనంత గందరగోళం, విపత్తు వచ్చేసింది. కానీ అది ఏమైంది? ఆ కళ్ళలో బాబా వచ్చి హెల్ప్ చేయమని నేను అడిగాను, కానీ ఆయన ఏం చేశాడు? ఆ కళ్ళ నుంచి నేను మేలుకొలపడం ద్వారా నాకు రక్షించేయండి. పోయింది కదా, లేచి కూర్చొని నవ్వుకున్నాను. ఇదంతా ఇది వేస్ట్, ఇదంతా అంచేత ఇక్కడ జరిగింది ఏమిటి? మనం ఎక్స్పెక్ట్ చేసిన సహాయం ఒక రకంగా ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఆయన అందించిన సహాయం టోటల్గా వేరే కోణంలో అందించాడు. కానీ ప్రాబ్లం అయితే పోయింది, సమస్య పోయింది కదా. అది బాబా చెప్పేదన్నమాట ఇక్కడ. అంచేత మనం పొందిన ఈ అనుభవాలన్నీ కూడా, సుఖదుఖాలన్నీ, పాపపుణ్యాలన్నీ కూడా కళలో భాగమే, ఉట్టిది, అవన్నీ నిజం కాదు అవి. దాని గురించి ఎక్కువగా చింతించవద్దు. కళలో జరిగిన దాని గురించి ఊరికే గింజుకుంటూ ఉంటే అది ఎంత అనవసరమైన విషయమో అంతే అని చెప్తున్నారు. సో అంతా అసత్యమే. నీడ మరొక నీడతో అది అనుభవాలను పంచుకుంది, అదంతా నీడయే.
నెక్స్ట్ హెడింగ్ అండి. ఆత్మ ఇన్ రియాలిటీ ఈజ్ పరమాత్మ. యథార్థానికి ఆత్మ పరమాత్మయే, వేరు కాదు. ఆత్మ వేరు, పరమాత్మ వేరు కాదు. ఇన్ ఆర్డర్ టు క్లారిఫై ద రిలేషన్షిప్ ఆఫ్ ఆత్మ పరమాత్మ, we compare Paramatma with an infinite ocean, the limitless ocean, and the Atma as a drop in this ocean. The Atma is never out of this limitless ocean. ఆత్మ పరమాత్మల సంబంధాన్ని స్పష్టంగా తెలియపరిచేందుకు పరమాత్మను ఒక అనంతమైన మహాసాగరంతో, అనగా అవధులు లేని ఒక మహాసాగరంతో, మనం ఎరిగిన మహాసముద్రానికి కాకినాడ పక్కన ఒక ఒడ్డు ఉంది, అవతల హోప్ ఐలాండ్ దగ్గర ఒక ఒడ్డు ఉంది. ఇలాంటి ఒడ్డులు లేనటువంటి, ఏ పక్కని కూడా ఒడ్డు లేనటువంటి ఒక మహాసాగరంతో పోలుద్దాం. ఆత్మని ఈ మహాసాగరంలోని ఒక బిందువుతో పోలుద్దాం. మరి ఆత్మ ఈ అవధులు లేని మహాసాగరానికి ఆవల ఉండడం కుదరదు. ఎందుకని? ఏ వస్తువునైనా అనంతము అంటే అది వ్యాపించి ఉండని స్థలము ఉండదు. అనంతమైనది అంటే అవధులు లేనిది, దానికి బౌండరీస్ లేవు. ఈ టేబుల్ ఉందనుకోండి, దీనికి బౌండరీస్ ఉన్నాయి. కానీ అనంతమైన వస్తువుకి బౌండరీస్ ఉండవు. ఏ కోణంలో కూడా 360 డిగ్రీస్లోనూ అదే వ్యాపించి ఉంటుంది. బాబా ఒక సందర్భంగా చెప్తారు, ఏ వస్తువునైనా అనంతము అంటే అది ఒకటే ఉంటుంది, ఇంక రెండో వస్తువుకి చోటు లేకుండా అదే నిండిపోయి ఉంటుంది. అప్పుడే ఆ వస్తువుని అనంతము అనాలి. అంచేత ఎప్పుడూ అనంతమైనది ఒకటే ఉంటుంది, రెండు ఉండవు. మరి భగవంతుడు అనంతమైన వాడైతే ఈ పరమాత్మ ఆయనలోనే ఉండాలి తప్ప ఆయనకు బయట ఉండకూడదు కదా. ఎందుకంటే అంతా పరమాత్మే వ్యాపించి ఉంది కదా. ది ఆత్మ కెన్ నెవర్ బి అవుట్ ఆఫ్ పరమాత్మ, బికాజ్ పరమాత్మ ఈజ్ ఇన్ఫినిట్ అండ్ అన్లిమిటెడ్. ఇప్పుడు మనం చెప్పుకున్న విషయమే బాబా చెప్తున్నారు. పరమాత్మ అనంతము అపరిమితము కాబట్టి ఆత్మ పరమాత్మ నుండి వేరుగా ఎన్నటికీ ఉండలేదు. హౌ కెన్ ది ఆత్మ కమ్ అవుట్ ఆఫ్ ఆర్ హ్యావ్ ఎ ప్లేస్ బియాండ్ ద లిమిట్లెస్నెస్ ఆఫ్ ది లిమిట్లెస్? దేర్ఫోర్ ది ఆత్మ ఈజ్ ఇన్ పరమాత్మ. అవధులు లేని పరమాత్మ యొక్క అవధులు లేనితనము నుండి ఆత్మ బయటకు ఎలా రాగలదు? లేదా దానికి అతీతంగా ఒక స్థానాన్ని ఎలా కలిగి ఉండగలదు? కనుక ఆత్మ పరమాత్మలోనే ఉంటుంది. ఆ ఒక మాట చెప్పడానికి ఇంత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు బాబా. సో ఆత్మ అడ్రస్ ఏది? పరమాత్మలోనే. ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ ద ప్రైమరీ ఫ్యాక్ట్ that the Atma is in Paramatma, we go a step further and say that Atma is Paramatma. ఇప్పుడు దాకా మనం ఏం చర్చించుకున్నాము? ఆత్మ పరమాత్మలోనే మక ఉంది అని చెప్పుకున్నాము. ఈ ప్రాథమిక వాస్తవాన్ని నిర్ధారించుకున్న తర్వాత మరొక అడుగు ముందుకు వేసి ఆత్మ పరమాత్మయే అని అందాం. అది లాజిక్తో చెప్తూ ఉన్నారు బాబా. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us ఇమాజిన్ ఎన్ అన్లిమిటెడ్ ఓషన్. ఒడ్డులు లేనటువంటి ఒక మహాసాగరాన్ని ఊహించు. లెట్ us ఆల్సో ఇమాజిన్ we separate or take out one iota of ocean from the limitless expanse of this unlimited ocean. ఈ అపరిమిత మహాసాగరం యొక్క అవధులు లేని విశాలత నుండి ఒక మహాసాగర లేశాన్ని, అంటే ఒక చిన్న అందులోంచి ఒక ఖండాన్ని వేరు చేశామనో లేక బయటకు తీశామనో ఊహించుకున్నాం. ఇలా తీసాం బయటికి. ఇట్ ఫాలోస్ దెన్ that this iota of ocean, while in the limitless ocean, before separation, is ocean itself. ఇది ఏం చెప్తుంది? నేను బయటికి తీసే ముందు మహాసాగరాన్నే నేను. మనం గనక ఆ బయటికి తీయకుండా మహాసాగరం నువ్వు ఎవరివని అడిగితే ఏం చెప్పుద్ది? అది నేను మహాసాగరాన్ని. కానీ 10 బిందువుల్ని బయటికి తీశారనుకోండి, అవి ఏం చెప్తాయి? నేను బిందువు నెంబర్ 1, ఇది బిందువు నెంబర్ 2, ఇది బిందువు నెంబర్ 3 అని చెప్తాయి. కానీ నిజానికి ఇవి మహాసాగరంలోవే ఇవన్నీ కదా. అది చెప్తున్నారు ఇక్కడ బాబా.
అవధులు లేని మహాసాగరంలో ఉన్న ఈ మహాసాగర లేశం వేరుపడడానికి ముందు మహాసాగరంగానే ఉంది. కానీ ఆ అపార మహాసాగరంలో ఒక మహాసాగర లేశంగా లేదు. ఇది కొంచెం బొమ్మ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ సెంటెన్స్ అయిపోయిన తర్వాత. It follows then that this iota of ocean, while in the limitless ocean, before separation, is ocean itself, and is not there in the shoreless ocean as an iota of the ocean, because every iota of ocean, when not limited by the limitations of a drop, is unlimited ocean. ఒక స్టవ్ మీద ఒక పాత్రతో నీళ్లు పెట్టామండి, ఒక గాజు పాత్ర అనుకుందాం. అంటే ఇది ఒక మహాసముద్రం అన్నమాట. ఇక్కడ దాకా నీళ్లు పెట్టాం. పెట్టగానే దానిలో ఏమైనా విభజన కనిపిస్తుందా? మనకి ఉట్టి నీరే కనిపిస్తుంది, అంతా నీరే. దానిలో వేరు చేయడానికి ఇంకేమీ లేదు, విభజించడానికి కానీ ఏమీ లేదు. ఇది పరమాత్మ స్థితి. కానీ కింద స్టవ్ వెలిగించాం అనుకోండి, ఏమవుతాయి? ఇక్కడ బిందువులు పడతాయి. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. ఈ బిందువులు ఏర్పడక ముందు దీన్ని నువ్వు ఎవరు అని అడిగితే నేను మహాసాగరాన్ని అని బదులిస్తుంది ఆ సాగరం. అంతే కదా. ఎందుకని దానిలో అసలు వేర్పాటు భావన ఏర్పడలేదు దానికి, అంతా ఒక్కటే, నేను మహాసాగరాన్ని అని. కానీ ఈ బిందువుని బయటికి తీసినప్పుడు మాత్రం అది దానికి షేప్ వచ్చింది, పక్క నుంచి ఏ కలర్ పెడితే ఆ కలర్ కనపడుతుంది అది. కానీ నిజానికి అది మహాసాగరమే. ఇది మనం వేరు చేయకముందు, అది వేరు చేయడం వల్ల ఈ ఉపద్రవం అంతా వచ్చింది అది. సో ఇది వేరు పడక ముందు దీనికి విడిగా ఉనికి లేదు, అస్తిత్వం లేదు, తాను వేరు అనే భావన దానికి లేదు. అది ఏమనుకునేది? నేను మహాసాగరాన్ని అని మాత్రమే ఒకే ఒక్క భావన దానికి ఉండేది. అంతే కదండి, ఏం అనుమానం లేదుగా. సో దీన్ని బయటకు తీసినప్పుడు మాత్రము దీనికి వేర్పాటు భావన ఏర్పడేది. అది క్రక్స్ అంతా అక్కడే ఉంది, బాబా చెప్పారు. సో బిందువు రాగానే దానికి ఒక ఆకారం వచ్చేసింది, సరిహద్దులు ఏర్పడిపోయినాయి. ఇవన్నీ పరిమితులు అన్నారు బాబా. పరిమితులు వచ్చేసాయి కదా. యాక్చువల్గా దాని అసలు పరిస్థితి ఏంటి? దానికి రూపం లేదు, రంగు లేదు, ఆకారం లేదు, బౌండరీస్ లేవు. హాయిగా అనంతంగా అపరిమితంగా ఉండేది. అపరిమితం అంటే పరిమితులు లేనిది. పరిమితము అంటే అన్ని ఇబ్బందులకి అది లోనవ్వవలసిందే, అన్ని రకాలైనటువంటి లిమిటేషన్స్ దానికి ఏర్పడిపోతాయి. ఇట్ ఈజ్ ఓన్లీ వెన్ ఎన్ iota of ocean is separated from the unlimited ocean or is taken out of the unlimited ocean as a drop that this iota of ocean obtains its separate existence as a drop of the shoreless ocean, and that this iota of ocean begins to be looked upon as a drop of the unlimited ocean. అపరిమిత మహాసాగరం నుండి ఒక మహాసాగర లేశాన్ని వేరు చేసినప్పుడు, లేదా అపరిమిత మహాసాగరం నుండి ఒక బిందువుగా బయటకు తీసివేయబడినప్పుడు మాత్రమే ఆ మహాసాగర లేశం అపార మహాసాగరం యొక్క బిందువుగా వేర్పాటు ఉనికిని పొందుతుంది. నేను వేరు అంతే, అంతకంటే ఏం కాదండి. వేర్పాటు ఉనికంటే నేను వేరు అనేటువంటి ఉనికి. అలా మహాసాగరం యొక్క ఈ మహాసాగర లేశం అపరిమిత మహాసాగరానికి చెందిన ఒక బిందువుగా పరిగణించబడుతుంది. ఇప్పుడు సముద్రం ఉంది, ఆ సముద్రాన్ని కెరటాలు రానప్పుడు నువ్వు ఎవరు అని అడిగితే నేను సముద్రాన్ని అని చెబుతుంది. కెరటాలు వచ్చి అసంఖ్యాకంగా బిందువులు పైకి ఎగిరినప్పుడు నీవు ఎవరివి అంటే ఈ బిందువులన్నీ నేను బిందువు నెంబర్ 1, నా పక్కది బిందువు నెంబర్ 2 అని చెప్తుంది. ఇదే వేర్పాటు భావన. అసలు ఒకడే పరమాత్మ. అలాంటి పరమాత్మలో నేను వేరు అని చెప్పుకుంటూ ఈ బిందువులన్నీ బయటపడ్డాయి అది చెప్తున్నారు. అయితే బయటపడ్డాయంటే మళ్ళీ బయటకు వచ్చేయలేదు, పరమాత్మలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. సముద్రం బిందువులు బయటికి రావడంతో పోల్చడానికి కూడా లేదని చెప్తున్నారు. అడ్రస్ ఏం చెప్పారు? పరమాత్మే అన్నారు వీటికి. కాబట్టి మనం చెప్పిన ఉదాహరణ సరిపోతుంది. పాత్రలో ఆ బుడగలు, ఆ బిందువులు నీటిలోనే ఉన్నాయి అవన్నీ, కానీ అవి ఒక ఆకారం తమ చుట్టూ ఏర్పరచుకుని నేను బిందువు నెంబర్ 1, ఇది బిందువు నెంబర్ 2 అనుకుంటూ ఉన్నాం.
In other words, the infinite, unlimited and limitless ocean itself is now looked upon as merely a drop of that infinite, unlimited and limitless ocean. మరో విధంగా చెప్పాలి అంటే అనంతము, అపరిమితము, అవధులు లేనిది అయిన ఆ మహాసాగరం ఇప్పుడు కేవలం అనంతము, అపరిమితము, అవధులు లేనిది అయిన ఈ మహాసాగరానికి ఒక బిందువుగానే చూడబడుతుంది. ఈ మహాసాగరం నుంచి వేరు చేయబడిన ఒక బిందువుగా మనం చూస్తూ ఉంటాం. కానీ నిజానికి ఏమిటిది? సముద్రానికి ఉన్న అన్ని లక్షణాలు దానికి ఉన్నాయి. అది అనంతమే, అది అపరిమితమే. కానీ అది వేర్పాటు ఉనికిని సంతరించుకున్న కారణముగా అది విడిగా చూడబడుతుంది. అండ్ ఇన్ కంపారిజన్ టు దాట్ ఇన్ఫినిట్, అన్లిమిటెడ్ అండ్ లిమిట్లెస్ ఓషన్, దిస్ అయోటా ఆఫ్ ఓషన్ or this drop of the iota of ocean is most finite, most limited and with infinite limitations. ఇక్కడ బాబా పోలుస్తున్నారు. ఆ సముద్రంతో ఒక బిందువును పోల్చి చెప్తున్నారు. సముద్రము అనంతమైనది, హద్దులు లేనిది, పరిమితులు లేనిది. కానీ ఇది అతి పరిమితము ఉన్నది దానికి కదా. అన్ని పరిమితులు దానికి వచ్చేసి దానికి బరువు తగ్గిపోయింది. సముద్రానికి అనంతమైన బరువు ఉండే దీనికి 1 గ్రాము, మిల్లీగ్రాము బరువు వచ్చేసింది. దీని ఆకారం చిన్నదైపోయింది. అన్నిట్లోనూ కూడా పరిమితమైనది అయిపోయింది. ఒరిజినల్గా అపరిమితమైనది. ఈ వేర్పాటు భావన కారణముగా పరిమితము అయిపోయింది. అదే బాబా చెప్తూ ఉంటారు, నువ్వు నిజానికి పరమాత్మవి, సర్వశక్తిమంతుడవు, అనంత ఆనందము, అనంత జ్ఞానము, అనంత శక్తి సంపన్నుడవు నీవు. కానీ ఈ వేర్పాటు భావం కారణంగా నేను చాలా కష్టాల్లో ఉన్నాను, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాను, నా ఆరోగ్యం బాగుండలేదు. ఇవన్నీ వేర్పాటు ఉనికి నుంచే వచ్చినాయి. ఆ రూట్ జబ్బు అక్కడ ఉందన్నమాట. అది చెప్తున్నారు బాబా ఇక్కడ. దట్ ఈజ్ ద ఇన్ఫినిట్లీ ఫ్రీ అయోటా ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ఫినిట్లీ బౌండ్. అనగా అనంతముగా స్వేచ్ఛను కలిగి ఉన్న మహాసాగర లేచం తాను అనంతంగా బంధింపబడి ఉన్నట్లు భావిస్తుంది. చెప్పుకున్నాం ఇదివరకు, మరొక్కసారి మనవి చేస్తాను. ఒక యోగి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు చెట్టు కింద కూర్చొని. ఒక పక్షి హాయిగా అలా ఎగిరిపోతూ ఉంది ఆ చెట్టు మీద నుంచి. ఎంత స్వేచ్ఛను అనుభవిస్తున్నావో నువ్వు అన్నాడు ఈ యోగి. ఏంటది? మళ్ళీ చెప్పు అంది. ఎంత స్వేచ్ఛను అనుభవిస్తున్నావో నీవు అంది. స్వేచ్ఛ ఏంటి? స్వేచ్ఛ అంటే ఏంటి అంది. వెంటనే దాన్ని ఎలా పట్టుకుని ఒక పంజరంలో పెట్టేశాడు. దాన్ని పంజరంలో పెట్టేసేప్పుడు గిలగిల గిలగిల కొట్టుకుంది. అది లేదు, ఇందులోనే ఉండు నువ్వు అన్నాడు. అది నిత్యం రెక్కలు కొట్టుకుంటూ బయటికి పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అవ్వటంలేదు దానికి. ఎన్నో రోజులు, ఎన్నో నెలలు గడిచిపోయినాయి. ఆ బయట నుంచి తిండేస్తున్నాడు. నేను కాళ్ళకి రక్తం వచ్చేసింది, రెక్కలకి రక్తం వచ్చేసింది. అలా ప్రయత్నం చేస్తూనే ఉంది బయటపడదామని. ఒకరోజు మొత్తానికి ఆ గెడ ఊడొచ్చేసింది. మహానందంగా ఎగిరిపోయింది. ఆహా, ఇదిరే స్వేచ్ఛ అంటే, ఎంత స్వేచ్ఛను అనుభవిస్తున్నాను నేను అంది. బాబా కూడా అదే చెప్పారు. సో ఒరిజినల్గా భగవంతుడికి తన అనంతమైన ఆ స్వేచ్ఛ అనుభవం లేదు అతనికి. ఆ స్వేచ్ఛను అనుభవంలోకి తెచ్చుకోవడానికి తనను తాను ఈ సృష్టిలో బందీ అయిపోయాడు. ఈ బందీగా ఉండే అనుభవాన్ని పొందాక తన నిజమైన స్వేచ్ఛ యొక్క విలువేమిటో తెలుసుకున్నాడు అని. సో ఇక్కడ అనంతము, ఎటువంటి బంధనాలు లేని అనంతమైన స్వేచ్ఛను అనుభవించే పరమాత్మ ఈ వేర్పాటు భావన కారణముగా ఒక బందీ అయిపోయాడు. Similarly, the Atma, which we have compared with a drop of the infinite ocean, obtains a seeming separate existence, though in reality it can never be out of the limitlessness of the limitless. Infinite Paramatma, which we have compared with the infinite, unlimited and limitless ocean. ఈ adjectives అన్నీ అలవాటైపోతాయండి మనకి. ఎంత భయపడక్కర్లా. ఇది కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుంది బుక్ అంతా కూడా. మనకే వచ్చేస్తాయి చదవక్కర్లేకుండా. అదేవిధంగా అనంత మహాసాగరం యొక్క బిందువుతో పోల్చబడిన ఆత్మ అనంతము, అపరిమితము, అవలు లేనిది అయిన మహాసాగరంతో పోల్చబడిన
అవధులు లేని అనంత పరమాత్మ యొక్క అవధులు లేని తనం నుండి వాస్తవానికి ఆవల ఉండడం సాధ్యం కాదని చెప్పుకున్నాం కదా మనం. అయినా అది పైకి కనిపించే వేర్పాటు ఉనికిని పొందుతుంది. ఇంగ్లీష్లో ఎప్పరెంట్ అని బాబా వాడుతూ ఉంటారు, చాలా ఎక్కువగా ఎప్పరెంట్ అని వాడుతూ ఉంటారు. అంటే కనిపిస్తుందంతే, మనకది నిజం కాదు, అది అలా కనిపిస్తుంది. ఎండమావి ఉంది, ఎండమావి ఉందా అక్కడ? నిజంగా నీళ్లున్నాయి అక్కడ? లేవు, కానీ నీళ్లు ఉన్నట్టు కనపడుతుంది. మనం ఉన్నటువంటి మొత్తం సృష్టి అంతా కూడా ఉన్నట్టు కనిపించేదే. ఇదంతా నిజం కాదు, ఇది లేదు నిజానికి, ఇది కదా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే భగవంతుడు తన కలలో అసంఖ్యాకమైన ఆత్మలుగా తాను అయిపోయినట్టు, అపరిమితత్వాన్ని కోల్పోయి పరిమితము అయిపోయినట్లు, సంస్కారాల చేత బంధింపబడినట్లు అనుకుంటాడు. ఇదంతా కూడా కలే కాబట్టి, ఇది కలలోనే జరుగుతుంది కాబట్టి. But just as the iota of ocean acquires its limitation as a drop through being in the form of a bubble on the surface of the ocean, and the bubble bestows upon it the iota of the ocean an apparently separative existence from the infinite ocean. Likewise, the Atma, which is in Paramatma and is Paramatma, apparently experiences separative existence from the infinite Paramatma through the limitations of a bubble of ignorance with which the Atma shrouds itself. పెద్ద పెద్ద సెంటెన్సులు ఉంటాయండి, మనమేం గాబరా పడక్కర్లే, అర్థమవుతుంది మనకి. ఎలాగైతే మహాసాగర లేశం మహాసాగర ఉపరితలంపై బుడగ రూపాన్ని దాల్చడం ద్వారా బిందువుగా తన పరిమితిని పొందుతుందో, వేరుపడిపోయింది కదా. ఒక బుడగ రాగానే నేను బుడగ నెంబర్ 1 అనుకుంది, ఆ పక్కనే బుడగ నెంబర్ 2 అనుకుంటోంది. ఈ పరిమితులు ఎక్కడి నుంచి వచ్చాయి? బుడగ కారణంగా వచ్చాయి. అదే బుడగ మహాసాగర లేశానికి అనంత మహాసాగరం కంటే వేరుగా కనిపించే ఉనికిని ప్రసాదిస్తుందో, పక్కన సముద్రం కనపడుతోంది, ఇక్కడ బిందువు కనపడుతోంది, వేరైపోయినట్టు కనపడుతోంది. అలాగే ఆత్మ పరమాత్మలో ఉంటూ పరమాత్మగానే ఉంటూ తన చుట్టూ ఆవరించి ఉన్న అజ్ఞానమనే బుడగ కల్పించిన పరిమితుల వలన అనంతమైన పరమాత్మ కంటే వేరైన ఉనికిని అనుభవిస్తున్నట్లుగా అగుపిస్తుంది. ఈ స్టవ్ వెలిగించాం కదని ఉదాహరణ చెప్పుకున్నాం. ఈ వేడి కారణంగా ఒక చిన్న నీటి పరిమాణం చుట్టూ ఒక బుడగ ఏర్పడుతుంది. ఆ బుడగ వల్ల అది విడిగా పైదాకా కూడా బుడగ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ బుడగ ఉంటుంది. ఈ సర్ఫేస్ మీద బుడగలు ఏర్పడతాయి. ఈ పాత్రలో ఉన్న నీరంతా ఒక్కటే, వేరు చేయడానికి వీల్లేనంతగా ఒక్కటైపోయి ఉన్నాయి. కానీ ఈ బుడగ ఏర్పడడం వల్ల అది వేరైపోయింది, మిగిలిన సముద్రం అంతా వేరైపోయింది. అలాగే పక్కనున్న ఇంకొక బుడగ ఏర్పడింది, ఇక్కడ ఒక బుడగ ఏర్పడింది. సో ఈ బుడగ కారణముగా ఆ నీటి బిందువు వేర్పాటు ఉనికిని సంతరించుకుంది. అది అజ్ఞానమని ఒక బుడగ ఏర్పడింది. No sooner does the bubble of ignorance burst than the Atma not only finds itself in Paramatma but experiences itself as Paramatma. ఆ ఉపరితలం మీద ఉన్న బుడగ పేలిపోగానే అది నీటిలో కలిసిపోతుంది, ఆ బిందువు. అప్పుడు దాన్ని నువ్వెవరు అంటే నేను మళ్ళీ సముద్రాన్ని అంటుంది కదా. ఆ బుడగ ఉన్నంత వరకే దానికి వేర్పాటు అస్తిత్వం ఉంటుంది. బుడగ పేలిపోతే సముద్రంలో మళ్ళీ ఒకటైపోతుంది. ఆ బుడగే అజ్ఞానము అని. Through this limitation formed by the bubble of ignorance, self created by the Atma apparently inherits a separative existence from Paramatma. ఆత్మ తనకు తానుగా సృష్టించుకున్న అజ్ఞానమనే ఈ బుడగ వలన ఏర్పడిన పరిమితి ద్వారా పరమాత్మ నుండి తాను ఒక వేర్పాటు ఉనికిని పొందినట్లు పైకి కనిపిస్తుంది. ఇక్కడ పరిమితి 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 అనేది కొంచెం మనం అర్థం చేసుకోవచ్చండి. ఒకరికి కారు ఇచ్చేసాం, నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవై, నీ ఇష్టం కావాలంటే పట్టుకుపో అన్నాం అనుకోండి, అపరిమితమైనటువంటి పర్మిషన్, అది లిమిట్లెస్. అలా కాకుండా మళ్ళీ గంటలో వచ్చేయాలి పోయి, జాగ్రత్త, మెయిన్ రోడ్లో కలిగి పోలీసులు ఉంటారు అక్కడ. ఇవన్నీ వాడికి లిమిటేషన్స్ అన్నమాట. ఇవన్నీ పరిమితులు పెడుతూ ఉన్నాం మనం.
సో ఇవన్నీ పరిమితులు. ఇవి వేర్పాటు ఉనికి వచ్చిందంటే మొత్తం పరిమితులన్నీ ఆ బిందువు నెత్తి మీద పెట్టేసినట్టుగా మనం. భగవంతుడు లిమిట్లెస్, ఆయనకి ఎవరు శాసించగలడు? ఆయనకి ఎటువంటి పరిమితి లేనటువంటి వాడు ఆయన. మనము అతి పరిమితమైనటువంటి వాళ్ళం, అంటే అన్ని పరిమితులు మనకు ఉన్నాయి. ఆ పరిమితి అంటే లిమిటేషన్ అన్నమాట, ఒక షరతుకు లోబడి ఉండవలసిన పరిస్థితి. అండ్ బికాస్ ఆఫ్ ది సెల్ఫ్ క్రియేటెడ్ సెపరేటివ్నెస్ ఫ్రమ్ ఇన్ఫినిట్ పరమాత్మ, ది ఆత్మ విచ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఇన్ఫినిట్ అన్లిమిటెడ్ అండ్ లిమిట్లెస్ apparently experiences itself as most finite and infinite with infinite limitation. అనంతమైన పరమాత్మ నుండి తనకు తాను సృష్టించుకున్న ఈ వేర్పాటుతనం కారణంగా ఆత్మ తాను అనంతము అపరిమితము అవధులు లేనిది అయి ఉండి కూడా అనంతమైన పరిమితులతో అత్యంత పరిమితమైన దానిగా అనుభవాన్ని పొందినట్లు పైకి కనిపిస్తుంది. ఇది నిజం కాదు, ఇదంతా మళ్ళీ కళ. పైకి కనిపించడం అంటే అది, ఇదంతా జరుగుతున్నటువంటి నిత్య జీవితం కళ. ఇది పైకి కనిపించేది మాత్రమే, వాస్తవము కాదు. బాబా ఏమన్నారు? మాయకు 2 లక్షణాలు ఉన్నాయన్నారు. ఉన్నదాన్ని లేనట్టుగా చూపెడుతుందన్నారు, లేనిది ఉన్నట్టుగా చూపెడుతుందన్నారు. అసలు ఉనికి కలిగిన భగవంతుడు లేనట్టుగా ఉంటున్నాడు. ఏడైన భగవంతుడు అని చిన్న కుర్రాడు కూడా ప్రశ్నించేసేవాడే. ఎందుకని మాయ ప్రభావం అది. నిజంగా ఉన్నవాడు కనబడ్డాడు, కానీ అసలు ఉనికి లేని ప్రపంచం ఉన్నట్టుగా కనపడుద్ది. ఇదంతే ఎలాగండి ఇది లేదంటే అని ప్రశ్న వేస్తుంది. సో ఇక్కడికి ఈరోజు మనం ముగిద్దామండి.